అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ యూరియా రైతులకి సరిగ్గా లభిస్తుంది. ఈ రైతుల సరఫరా గురించి రైతులకి యూరియా సరఫరా గురించి మన ఆనరబుల్ సీఎం సార్ కూడా నిన్న వీసీ తీసుకోవడం జరిగింది. ఆ వీసీలో భాగంగానే రైతులకి ఎట్లాంటి యూరియా అందజేయడంలో ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని రకాలుగా వాళ్ళకి సహకరిస్తున్నారు. కొన్ని సోషల్ మీడియా దుష్ప్రచారాల వల్ల మన జిల్లాలో చూసుకుంటే మనకి ఆల్రెడీ 1914 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పుడు అందుబాటులో ఉంది మన దగ్గర. ఆల్మోస్ట్ మన సీజన్ కావాల్సినంత చాలా యూరియా మన దగ్గర ఉంది, ఎలాంటి కొరత లేదు. కానీ కొన్ని దుష్ప్రచారాల వలన ప్రజల్లో కొంచెం పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి ఒకరికొకరు మాట్లాడుకోవడం, మౌత్ టాక్ రాదేమోనన్న భయంతో కొంచెం అనవసరంగా పానిక్ క్రియేట్ అవుతుంది. దాని గురించి తర్వాత ఎక్కడైనా యూరియా డైవర్షన్ జరగకుండా సరిగ్గా రైతులకి అందజేసేటట్లు, వాళ్ళకు కూడా ఏ ధర అయితే ఉందో ఆ ధరకే వాళ్ళకి అందజేసేటట్లు ప్రభుత్వం, పోలీస్ అన్ని చర్యలు తీసుకుంటుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడున్న రైతులతో కూడా ఇంటరాక్ట్ చేశాము. అందరూ ఆల్మోస్ట్ 3 గంటలకే వచ్చినట్లున్నారు. అందరూ రెగ్యులర్గా వాళ్ళకి అవసరమైన యూరియా తీసుకుపోతున్నారు. ఎక్కడ ఎట్లాంటి ఇబ్బందులు లేవు. ఒకవేళ ఎక్కడైనా రైతుకు పొరపాటున ఇబ్బంది జరిగింది, మీ దగ్గర ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తున్నారు, ఏదైనా ఉంటా మీరు 112కి ఇమీడియట్లీ ఫోన్ చేస్తే పోలీస్ కూడా ఖచ్చితంగా స్పందిస్తారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి తోడుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి దుష్ప్రచారాలు మీరు నమ్మొద్దు. కొన్నిసార్లు ఏమీ లేదని పానిక్ క్రియేట్ చేసి కొన్నిసార్లు అది మార్కెట్ శక్తులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. అట్లాంటి వాటి మాయలో పడద్దు మీరు. సఫిషియెంట్ యూరియా అవైలబిలిటీ ఉంది. కలెక్టర్ గారు మేము రెగ్యులర్గా మాట్లాడుతున్నాము. సీఎం గారు కూడా రివ్యూ చేస్తున్నారు. చాలా రాష్ట్రాల కంటే బాగుంది మన దగ్గర యూరియా. సో మీరు టెన్షన్ పడొద్దు. అండ్ అగ్రికల్చర్ అధికారులు, సైంటిస్టులు చెప్పినట్లు ఎంత మోతాదులో వాడతారో అంత మోతాదులో అవసరమైనంత వరకు మన న్యాచురల్ జీవో ఫార్మింగ్ ఇట్లా మంచి పద్ధతుల్లో అగ్రికల్చర్ చేయాలని కోరుకుంటున్నాను. మరి ఈ రోజు గౌరవ ఎస్పీ గారు, అలాగే విజిలెన్స్ అధికారులు, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి యూరియా నిల్వలేంటి, వాటి దగ్గర ఉన్నటువంటి ఏమైనా తేడా పాడాలు ఉన్నాయనే దాని మీద ఈవేళ మరి కలెక్టర్ గారు ఏమో కోఆర్డినేట్ చేస్తున్నారు, ఎట్టిసెల్వి గారు, ఎస్పీ గారు కానీ, విజిలెన్స్ మరి ఎస్పీ గారు కానీ, అలాగే అగ్రికల్చర్ అధికారి కూడా అందరూ కూడా రావడం జరిగింది. తప్పనిసరిగా ఈ యొక్క ఖరీఫ్ సీజన్ ఇంకొక కోటా మందు వేయాలి. ఈ కోటా కావాల్సిన మందు ఈ జిల్లాలో కావాల్సిన యూరియా కన్నా ఎక్కువ ఉందన్న విషయాన్ని మీ ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ముందుగా. అలాగే రేపు రాబోయే రబీ సీజన్ కూడా గత మరి 15 రోజుల్లోనే వచ్చే ఏర్పాటు మరి ఈ ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని కూడా మీ దృష్టిలో పెడుతూ, ఏవో రాజకీయ కారణాలు మరో కారణాలు పెట్టుకుని సోషల్ మీడియాలో ఎవరు పెట్టేసా ఏమీ నమ్మకోకుండా ఎవరు మీ దగ్గరలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీలు కానీ, మనకు అందుబాటులో ఉన్నటువంటి దుకాణాల ద్వారా కానీ అన్ని కూడా ప్రభుత్వం ద్వారా వచ్చే దుకాణాలను కొంటేనే మీకు క్వాలిటీ ఉంటుంది, గ్యారెంటీ ఉంటుంది అనే విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని రైతు సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు ఏ విధమైన ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, అగ్రికల్చర్ అధికారులు కానీ అంత మాతో పాటు మరి మేము కూడా ఇక్కడ డీసీబీ చైర్మన్ గా, అప్కాప్ చైర్మన్ ఉన్నాం కాబట్టి మేము కూడా అందరికీ అందుబాటులో ఉండి యూరియా అనేది కొరత లేకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, రైతు సోదరులందరికీ కూడా ఏ విషయం ఎప్పుడు కావాలన్నా నేను కూడా అందుబాటులో ఉంటాను, అలా అధికారులు కూడా అందుబాటులో ఉన్న విషయాన్ని రైతు సోదరులందరికీ తెలియజేస్తూ, ఎవరికి కూడా ఏ విధంగా అపోవలవద్దు, కావాల్సిన దానికన్నా ఎక్కువ యూరియా ఇక్కడ నిల్వ ఉందన్న విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా, రైతులందరికీ కూడా తెలియజేస్తాం. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.